మన జీవితాల్లో ప్రతి సందర్భంలో కూడా అది ఏ విషయమైనా, మన పిల్లల వివాహ విషయమైనా, మన చదువు విషయమైనా, ఒక స్థలం తీసుకుపోయే పనైనా, దేవుని సేవకు సంబంధించైనా, ప్రతి విషయంలో ఇది దేవుని చిత్తమా కాదా, ఈ మార్గం గుండా వెళ్ళటం దేవుడు అనుమతిస్తాడా లేదా, దేవుడు అంగీకరిస్తాడా లేదా అని 1కి 10 సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని మనం కనుక్కొని ఈ మార్గం గుండా వెళ్ళటం మనకిష్టం, కానీ అది దేవునికి కష్టం. వద్దు, ఆ మార్గం గుండా వెళ్ళొద్దు అని ప్రభు అన్నాడు. ఆయన మాటకు లోబడి, దేవా, నా చిత్తం కంటే, నా ఆలోచన కంటే నీ ఆలోచనకే నేను తల ఉంచుతున్నానయ్యని దేవుని చిత్తానికి తల ఉంచి ఆయన చిత్తానుసారంగా మనం బ్రతికితే, మన బ్రతుకు దినాల్లో ఎక్కడ మనం తలదించుకోకుండా మన తల పైకెత్తి విజయోత్సవంతో దేవుడు ఊరేగించడం ప్రారంభిస్తాడు. కొన్ని సందర్భాల్లో ఏం జరిగిద్దంటే, మన చిత్తానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. మనం మనసులో ఏదనుకున్నామో, మనం ఏది చేయాలనుకున్నామో, ఎక్కడికి వెళ్ళాలనుకున్నామో, మన సొంత చిత్తానికి మనం అవకాశం ఇచ్చి మనం నష్టపోయినటువంటి సందర్భాలు, పరిస్థితులే మన బ్రతుకులో ఎక్కువ. అందుకని మన బ్రతుకులో ప్రతి విషయంలో దేవుని చిత్తానికి తల వంచేవారిగా మనం బ్రతుకుదాం గాక. దేవుని చిత్తానికి తల వంచితే దేవుడు ఎలాంటి దీవెన మనకు అనుగ్రహిస్తాడు, ఆయన చిత్తాన్ని ఎలా కనుక్కోగలుగుతాం? ఈరోజు లేఖనాల నుండి ప్రత్యేకమైన సందేశం. రండి, వాక్యాన్ని ధ్యానించుదాం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 18వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్న విషయాలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున క్రేంక్రియాలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాను. ప్రిస్కిల్లా, అకులాను వారు అతనితో కూడా వెళ్ళిరి. 19 వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరములో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. 20 వారింకను కొంతకాలం ఉండుమని అతన్ని వేడుకొనగా 21 అతడు ఒప్పక, ఇక్కడి మాట పెద్దగా చెప్పాలి, దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వత్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసీ నుండి బయలుదేరిపోయింది. రైట్, ఇక అందరూ చూడండి. పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్నారు. ఆల్మోస్ట్ 1.5 year కొరింథీలో సేవ చేశాడు. ఇప్పుడు కొరింథీ నుండి ఇప్పుడు ఎక్కడికి బయలుదేరాడంటే ఎఫెసీ అనే పట్టణానికి బయలుదేరాడు. క్రొత్త నిబంధనలో ఎఫెసీలకు రాసిన పత్రిక, ఆ పేరు మీరు విన్నారు కదా. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా ఆసియా ఖండంలో ఉన్న 7 సంఘాలు, 7 సంఘాల్లో మొదటి సంఘం పేరేంటి? ఎఫెసీ కదా. సో ఈ ఎఫెసీ పట్టణంలో దేవుని వాక్యం ప్రకటించాలని కొరింథీ ప్రాంతం నుండి ఎఫెసీ పట్టణానికి వచ్చాడు. కొంతకాలం, ఎంతకాలం రాయలేదు. కొంతమంది అంటారు 2 వారాలు లేకపోతే 3 వారాలని, అంటే ఎక్కువ కాలం ఏమి లేడు. అక్కడ చాలా సాఫీగా సేవ జరుగుతుంది. పౌలు వారు తాను వచ్చిన అంతియోకియా సంఘానికి వెళ్ళాల్సి వచ్చి ఎఫెసు నుంచి బయలుదేరి వెళ్ళిపోబోతుంటే, అయ్యా నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండి సేవ చేయాలి అంటే పౌలు గారు అక్కడ ఒక చక్కటి మాట అంటాడు, దేవుని చిత్తమైతే మరలా నేను మీ యొద్దకు వత్తును అంటాడు. నేను వస్తాను అని అనలా, నేను తప్పక వస్తాను అని అనలా. ఏమంటాడు? చెప్పాలి. దేవుని చిత్తమైతే మనం కూడా ప్రతి మాటలో దేవుని చిత్తమైతే అనే పదం
మన సంభాషణలో తప్పకుండా వాడాలి. యాకోబు భక్తుడు అంటాడు కదా, ఒకానొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారము చేసి లాభమును సంపాదించుకుందుమనుకుని వారలారా, రేపేమి జరుగునో మీకేం తెలుసు? మీ జీవం ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కదా. ఆవిరిలాంటి బ్రతుకు కలిగిన మీరు అజ్జేస్తా ఇజ్జేస్తా ఎందుకు ఎట్లాంటి ప్రగల్భాలు పలుకుతారు? అట్లా పలకొద్దు. మరి ఏమనాలి ప్రభువా? దేవుని చిత్తమైతే ఆ పట్టణానికి వెళ్తా, దేవుని చిత్తమైతే ఆ ఊరికి వెళ్తా, దేవుని చిత్తమైతే ఈ పని చేస్తానని ఎప్పుడు దేవుని చిత్తానికి మనం తల ఉంచే వ్యక్తులుగా ఉందుముగాక. చెప్దాం ఆమేన్. అయితే ఇక్కడ ఒకటి, ఎఫెసీ సంఘంలో ఉన్నప్పుడే దేవుని చిత్తమైతే అనే పదాన్ని పౌలు వారు ఎందుకు వాడారంటే ఒక అద్భుతమైన సంగతి. పౌలు వారు ఎక్కడి నుంచి వచ్చాడు? కొరింథీ పట్టణం నుంచి ఎఫెసీ పట్టణానికి వచ్చాడు. కొరింథీ ప్రాంతం అది గ్రీసు దేశం. ఇప్పటి భాషలో చెప్పాలంటే యూరప్ ఖండానికి చెందింది. ఎఫెసీ పట్టణం ఏ ఖండానికి చెందింది? ఆసియా ఖండానికి చెందింది. పౌలు వారు రెండవ సువార్త దండయాత్ర ప్రారంభించినప్పుడు ఆసియా ప్రాంతంలో సేవ చేస్తూ ఎఫెసీ ప్రాంతానికి వెళ్ళాలని పౌలు అనుకున్నాడు. పౌలుతో పాటు ఉన్న అనుచరగణం. విచిత్రం ఏంటంటే, ఎందుకో మనకు తెలియదో, దేవుని ఆత్మ పౌలు ఆసియా ఖండానికి వెళ్ళి వాక్యం చెప్పకూడదు అని పౌలు వారితో దేవుని ఆత్మ మాట్లాడినట్లుగా అపోస్తల కార్యాలు ముందు అధ్యాయాల్లో చూస్తాం. చూడండి ఆ మాట ఒకసారి. 16వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు. 6వ వచనం నుంచి నేను చదువుతాను నాతో కలిసి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 6వ వచనం నుంచి నాతో కలిసి చెప్పండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుర్గియ, గలతీ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బెతూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. నెక్స్ట్, అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. 9వ వచనం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసియా దేశమునకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగాను. అతనికి ఆ దర్శనము కలిగి ఉన్నప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. యేసయ్యకు మహిమ కలుగును గాక. మరొక్కసారి తమ్ముడు ప్రారంభ వచనం 6వ వచనం చూయించు. 6వ వచనం నాతో కలిసి చెప్పండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. పౌలు ఎటువైపు వెళ్ళి వాక్యం చెప్పాలనుకున్నాడు? ఆసియా ఖండానికి వెళ్ళి వాక్యం చెప్పాలనుకున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? ఆటంకపరిచాడు. ఓహో, ఎఫెసీ ప్రాంతానికి వెళ్ళటం దేవుని చిత్తం కాదేమోనని ఆగి ఆసియా ఖండంలో వేరొక ప్రాంతానికి వెళ్ళటానికి పౌలు ప్రయత్నం చేశాడు. మరలా తర్వాత రాయబడిన మాట ఏంటంటే, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు అని రాసి ఉంటుంది. సరే, ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో పౌలుకి అర్థం కాక నిరాశతో ఆ రాత్రి అలా పండుకున్నాడు. దర్శనంలో ఒక మనుషుడు కనపడుతున్నాడు. పౌలా మా మాసిదోనియా ప్రాంతానికి వచ్చి దేవుని వాక్యం ప్రకటించవా? ఆ నిజదేవుని గూర్చిన సంగతులు మాకు తెలియచేయవా? ఈ రక్షణ మార్గాన్ని గూర్చి మాకు బోధించవా? మాకు సహాయం చేయవా అని రాత్రివేళ దర్శనంలో ఎవరో మాట్లాడుతున్నట్లుగా ఒక దర్శనం చూశాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? వెంటనే పౌలు బయలుదేరి ఆసియాకి వెళ్లకుండా గ్రీసు దేశానికి, అదే యూరప్ ఖండానికి దేవుని వాక్యం ప్రకటించడానికి వెళ్ళాడు.
ఆసియాకి వెళ్ళాలనుకున్న వ్యక్తి ఇప్పుడు ఆసియాకి వెళ్ళటం దేవుని చిత్తం కాదని ఎరిగి యూరప్ ఖండానికి వెళ్ళాడు. ఇప్పుడు యూరప్ ఖండంలో వాక్యం ప్రకటించి యూరప్ ఖండపు చివరి భాగం కొరింథీ పట్టణం. ఇప్పుడు కొరింథీ పట్టణం నుంచి ఎక్కడికి వచ్చాడు? ఎఫెసీ పట్టణానికి వచ్చాడు. చెప్పండి, ఎఫెసీ పట్టణం ఏ ఖండంలో ఉన్నదని చెప్పాను? ఆసియా ఖండంలో ఉందని చెప్పాను. ఇప్పుడు ఎఫెసీకి వస్తుంటే నువ్వు రావద్దు అని దేవుడు అనలా. నేను గతంలో వెళ్ళొద్దు అన్నా కదా, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు అని అనలా. సో ఇప్పుడు ఎఫెసీకి రావటం దేవుని చిత్తం అని ఎరిగి ఎఫెసీ పట్టణానికి వచ్చాడు. కొన్ని దినాల పాటు సేవ చేసిన తర్వాత, అయ్యా మరలా మా దగ్గరికి రాయి అంటే ఏమంటాడంటే, వచ్చాగా మరలా తప్పకుండా వస్తా, మీరేం టెన్షన్ పడొద్దు అని అనకుండా, దేవుని చిత్తమైతే దేవుని చిత్తమైతే తప్పకుండా మీ దగ్గరికి వస్తానని ఇక్కడ పౌలు తన చిత్తానికి విలువ ఇవ్వకుండా దేవుని చిత్తానికి విలువిస్తూ ఉన్నాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. దైవజనమ, మనందరి జీవితాల్లో అది ప్రతి విషయంలో కూడా ఏ పని చేసేటప్పుడైనా దేవుని చిత్తం ఏంటని కనుక్కోవాలి. ఉదయకాలపు షార్ట్ మెసేజెస్లో దేవుని చిత్తం ఎలా కనుక్కోగలమో 4 ఎపిసోడ్స్లో నేను వాక్యం చెప్పాను. ఇంకా దాని జోలి నేను వెళ్ళను. ఒక మనిషి దేవుని చిత్తాన్ని ఎలా కనుక్కుంటాడంటే, నంబర్ 1 వాక్యం ద్వారా, నంబర్ 2 ఇప్పుడు పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకున్నాడు, రైట్. 3వది దర్శనాల ద్వారా, 4వది కళల ద్వారా, 5వది ప్రవక్తల ద్వారా, 6వది సూచనల ద్వారా, 7వది మన చెవులకు మెల్లనైన స్వరం ఒకటి వినబడుతుంది, ఇదే త్రోవ, ఈ మార్గంలోనే వెళ్ళు, ఈ త్రోవలో వెళ్ళొద్దు, ఈ త్రోవలో వెళ్తే నీకు నష్టమని మెల్లనైన స్వరం మన చెవులకు వినబడతా ఉంటుంది. మన హృదయంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చిత్తానికి మనం తల ఉంచితే, నా ఆలోచన కాదు ప్రభువా, నీ చిత్తానికి నేను ఒప్పుకుంటున్నాను అని ఆయన చిత్తానికి ఒప్పుకుంటే, బైబిల్లో నాకు భలే ఇష్టమైన మాట ఏంటో తెలుసా? నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ మార్గములన్నీ సరళము చేయబడతాయి అంటాడు. చెప్పండమ్మా. హల్లెలూయా కాదు, చెప్పండి. నీ ప్రవర్తన అంతటి మీద. సరే చూడండి ఆ మాట, అపోస్తుల కార్యాలు, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. చక్కటి వర్తమానం, అందరూ శ్రద్ధగా వినండి. నోట్స్ రాసుకునే వాళ్ళు రాసుకోండి. 3వ అధ్యాయం 6వ వచనం. నాతో కలిసి చెప్పండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుడు ఏం చేస్తాడట? చెప్పాలి. ఎప్పుడు? అక్కడ అంటాడు అప్పుడు. ఎప్పుడు అప్పుడు అంటాడు. ఎప్పుడు? నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో. చూడండి ఒక మాట, ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాం, 2 ఇళ్ళు చూసాం. ఈ ఇల్లు చూస్తే భలే ఉంది, తక్కువ ఖరీదు. ఒక మాట, తక్కువ ఖరీదు, బాగుంది, చాలా బాగుంది, రేటు కూడా తక్కువే. ఇంకొక ఇల్లు చూసాం, ఇల్లు అస్సలు బాగాల, రేటు మాత్రం హైటెక్ సిటీ రేటు చెప్పాడు. ఈ రెండింటి విషయం ప్రార్థన చేశాం. నేనంట ఈ రెండింటి విషయం మ్యాక్సిమం మనం ప్రార్థన చేయం. ఏం చేస్తామంటే, ఏది తక్కువకి వస్తే ప్రైజ్ గాడ్, ఇది నీ చిత్తం ప్రభువా అని అంటాం కదా. ఇప్పుడు ప్రార్థనే చేసేవనుకో, దేవుడు మొదటిదొద్దో 2వ తీసుకో అన్నాడు అనుకోండి, నువ్వు భలేవాడు ప్రభువా, నీ ప్రజలకు మరీ ఎట్లాంటి ఆలోచనలు ఇస్తావా నువ్వు? ఇదేమో తక్కువ రేటు, మంచి అందమైన ఇల్లు, అదేమో ఇల్లు సరిగ్గా లేదు, దాని రేటు ఎక్కువ. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, దేవుడు మాట్లాడుతున్నా, ఇది దేవుని స్వరం కాదు. ఆమేనా? ఇది దేవుని స్వరం కాదు,
ఈడెవడో మాట్లాడుతున్నా, ఇది దేవుని మాట కాదని తప్పకుండా దేవుని మాట పక్కన పెడతాను. వాక్యం ఏమంటుందంటే, నీ ప్రవర్తన అంతటి మీద, అంటే అంతటి మీద అంటే నీ మ్యారేజ్ విషయంలో కావచ్చు, నువ్వు కాలేజీలో జాయిన్ అయ్యే విషయంలో కావచ్చు, ఒక వాహనం కొనే విషయంలో కావచ్చు, అది పర్సనల్ విషయమైనా మరొకటైనా మన ప్రవర్తన అంతటి మీద ఎవరి అధికారం ఉండాలి? అప్పుడు మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే మనం తలపెట్టిన మార్గంలో వచ్చే ప్రతి శోధన మార్గాలన్నిటినీ దేవుడే సరళం చేస్తాడు. ఎందుకు సరళం చేస్తాడో తెలుసా? వీడు నా చిత్తానికి లోబడి ఈ పని తలపెట్టాడు గనుక వీడి పనిని నేను సఫలపరచాలని అప్పుడు దేవుడు బాధ్యత పూని మన పక్షాన కార్యం చేయటం ప్రారంభిస్తాడు. చప్పట్లు కొట్టే సాయికి స్తోత్రాలు చెప్దాం. మన ప్రవర్తన అంతటి మీద ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? అలా ఒప్పుకుంటే ఎలాంటి అద్భుతాలు మనం చూస్తామో బైబిల్లో ఒక అద్భుతమైన సంఘటన మీకు గుర్తుకు తెస్తా. సౌలు రాజుగా ఉన్న దినాల్లోనే సమూయేలు ప్రవక్త దావీదును అభిషేకించాడు. దేని కొరకు అభిషేకించాడు చెప్పండమ్మా? సౌలు తర్వాత నీవే రాజు అవుతావు, రాజ్యాన్ని పరిపాలన చేసేవాడు అవుతావు అని సౌలు బ్రతికి ఉన్న దినాల్లోనే దావీదును సమూయేలు ప్రవక్త అభిషేకించాడు. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయానికి వచ్చేసరికి రాజైన సౌలు గిల్బోవ పర్వతం మీద చనిపోయాడు. ఈ వార్త విన్న వెంటనే దావీదు ఈ వార్త విన్నాడు. సమూయేలు 2వ గ్రంథం ప్రారంభమైంది. మొదటి అధ్యాయం అంతా సౌలు యొక్క మరణాన్ని గూర్చి ఏడుస్తూ పాట పాడాడు. 2వ అధ్యాయ ప్రారంభంలో ఏం చేశాడో బహు అద్భుతమైనటువంటి మాట చూడండి. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. ఇది జరిగిన తర్వాత, ఏది జరిగిన తర్వాత అని అంటే సౌలు గిల్బోవ పర్వతం మీద చనిపోయిన తర్వాత, సౌలు కుమారులు 3 గిల్బోవ పర్వతం మీద చనిపోయిన తర్వాత, నాతో కలిసి చెప్పండి. ఇది జరిగిన తర్వాత యోధా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. 3వ వచనం మరియు దావీదు తన యొద్దనున్న వారందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామములో కాపురముండిరి. అంతటా యోధావారు అక్కడికి వచ్చి యోధావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. విన్నారా ఈ మాట? సౌలు చనిపోయాడు. సౌలు చనిపోయిన తర్వాత నీవే రాజు అవుతావని ఆల్రెడీ దేవుడు డిక్లేర్ చేశాడు కదా. వాస్తవంగా దావీదు ఇక్కడ ఏం చేయాలంటే, ఆల్రెడీ నేను రాజునవుతాను అన్నాడు. యోధా పట్టణం నేను పుట్టిన ఊరు, నేను వెళ్ళిపోతాను నా ఊరికి, నేను వెంటనే రాజునవుతా, నన్ను నేను రాజుగా ప్రకటించుకుంటా అని దావీదు అనుకోలా. సౌలు చనిపోయాడన్న వార్త విన్న వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా యోధా పట్టణానికి వెళ్ళమంటావా? నిశ్చయంగా వెళ్ళాం. యోధా ప్రాంతంలో చాలా పట్టణాలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళమంటావు చెప్పండి? ఎక్కడికి వెళ్ళమంటావు? హెబ్రోనుకి వెళ్ళు. అప్పుడు హెబ్రోనుకు వచ్చాడు. హెబ్రోనుకు వచ్చి రాకమునిపే దావీదు కుర్చీ కొరకు ఎంత కూడా ప్రయత్నం చేయకుండానే ఆ ప్రాంతంలో ఉన్న యోధా జనులంతా వచ్చి దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టి ప్రజలే దావీదును రాజుగా పట్టాభిషేకం చేశారు. ప్రైజ్ ది లార్డ్. అంటే సింహాసనం కోసం దావీదు ఏమైనా ప్రయత్నం చేశాడా? మరి దేని కొరకు ప్రయత్నం చేశాడు? దేవుని చిత్తం కొరకు ప్రయత్నం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, యోధా పట్టణం దావీదు పుట్టినూరు. నేను అంటానమ్మా, ఎప్పుడైనా మీ పుట్టింటికి వెళ్ళేటప్పుడు యేసయ్య మా పుట్టింటికి వెళ్ళమంటావా అని ఎప్పుడైనా అడుగుతారా తల్లే? ఏమండి,
లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా ఆలోచన వస్తే చాలు, చలో చెన్నైపట్నం కదా, వెళ్ళాలని ఒక ఆలోచన వస్తే వెంటనే బయలుదేరుతాం. ప్రభా నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా మీరు అంటారు, మీరు అడుగుతారు, మీరు భలే వాళ్ళు అన్నా మా ఊరు వెళ్ళటానికి చెప్పండి, మా ఊరు వెళ్ళటానికి దేవుని అనుమతి, అది మా ఊరు అన్నా. మరి యోధాపట్నం దావీదూరేగా. చూడండి, తన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారాన్ని ఒప్పుకున్నాడు. తన సొంత ఊరు వెళ్ళే స్వతంత్రత దావీదుకున్నా దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. ఓకే నువ్వు వెళ్ళు అన్నాడు. అయ్యా యోధా ప్రాంతంలో చాలా పట్టణాలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళమంటావు అంటే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? నోరు తెరిచి చెప్పండి. హెబ్రోనుకి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు హెబ్రోనుకు వచ్చి కాపురం చేసిన వెంటనే అలా వచ్చాడో లేదో, ఇంత కూడా ప్రయత్నం చేయకుండానే యోధా ప్రజలంతా వచ్చి దావీదును రాజుగా పట్టాభిషేకం చేశారు అని రాసింది. ప్రైజ్ ద లార్డ్. అంటే తాను సింహాసనం అధిరోహించడానికి దేవుడే మార్గాన్ని సరళం చేశాడు. ఎందుకు దేవుడు మార్గాన్ని సరళం చేశాడో తెలుసా? దావీదు తన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారాన్ని ఒప్పుకున్నాడు. సరే, ఇప్పుడు యోధా ప్రజలంతా దావీదును పట్టాభిషేకం చేశారు. ఆల్మోస్ట్ 3.5 సంవత్సరాలు 7 సంవత్సరాల పాటు దావీదు కేవలం యోధా ప్రజలకు మాత్రమే రాజుగా ఉన్నాడు. ఇజ్రాయేలీలు మొత్తం ఎన్ని గోత్రాల వారు చెప్పాలి? ఇజ్రాయేలీలు మొత్తం 12 గోత్రాల వారు. దావీదు దగ్గరకు వచ్చిన ఎన్ని గోత్రాలు? ఒకటే గోత్రం అండి, యోధా గోత్రం. ఇంకా రాని గోత్రాలు ఎన్ని ఉన్నాయి చెప్పాలి? ఈ 11 గోత్రాలు రాకపోయేసరికి నన్ను ఆల్రెడీ దేవుడు రాజుగా పట్టాభిషేకం చేశాడు కదా, నేను ఆల్రెడీ యోధా ప్రజలకు రాజునయ్యాను కదా, ఆ ప్రాంతాన్ని కూడా నేను స్వాధీనపరుచుకుంటానని దావీదు కత్తి పట్టుకోలేదు, ఖడ్గం పట్టుకోలేదు, యుద్ధం చేయటానికి వెళ్ళలేదు. తన పని ఏదో తాను చేసుకుంటా వెళ్తున్నాడు. దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. ఏం జరిగిందో చూడండి. అక్కడ సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. 5వ అధ్యాయం 1వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఇజ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చిరి. ఎవరెవరు వచ్చారు? కొంచెం గట్టిగానండి. ఇజ్రాయేలీలు మొత్తం ఎన్ని గోత్రాలు? 2వ అధ్యాయంలో ఎన్ని గోత్రాలు వచ్చినాయి? ఇక్కడ ఎన్ని గోత్రాలు వచ్చినాయి? సకల గోత్రాలంటే వాళ్ళ దగ్గరికి దావీదు వెళ్ళాడా, వాళ్ళే దావీదు దగ్గరికి వచ్చారా? నువ్వు దేవుని చిత్తానికి లోబడు. నిన్ను రాజుగా నిలవబెట్టడానికి ఏవేవి కావాలో, ఎవరెవరు కావాలో వాళ్ళను దేవుడే సమకూర్చడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అది చూడండి ఎంత చక్కటి మాట. ఇజ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముక వంటి వారిమి, నీ రక్త సంబంధీకులం. పూర్వకాలము సౌలు మా మీద రాజు అయి ఉండగా నీవు ఇశ్రాయేలును నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలీలను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. ఆఖరి మాట చివరిగా రాసి ఉంటుంది. గనుక ఇశ్రాయేలు వారి మీద రాజొగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎవరెవరు వచ్చి పట్టాభిషేకం చేశారు? సకల గోత్రాల వారు. ఆ గోత్రాల వారి దగ్గరికి దావీదు వెళ్ళలేదు, వాళ్ళే దావీదు దగ్గరికి వచ్చి. ఇవన్నీ ఎందుకు చక్కదిద్దబడ్డాయి అంటే ఒకటే కారణం, దావీదు తన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారాన్ని ఒప్పుకున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అప్పుడు మన మార్గాలన్నీ ఏమైపోతాయి? సరళం చేయబడతాయి. ఇప్పుడు అడుగుతా, దావీదు తల పైకెత్తబడిందా, దించబడిందా? ఎందుకు తల పైకెత్తబడింది?
దేవుని చిత్తానికి తను తల ఉంచాడు కాబట్టి దావీదు తల దేవుడు పైకెత్తాడు. అలాంటి ప్రత్యక్షత దేవుడు మనందరికీ దయచేయునుగాక. రెండవ మాట, దేవుని చిత్తానికి లోబడితే ఒక అద్భుతమైన వరం ఏంటో తెలుసా? దేవుని కుటుంబంలో ఆయన కుటుంబ సభ్యులుగా మనం మారిపోతాం. మరలా ఈ మాట చెప్తాను. దేవుని చిత్తానికి మనం లోబడితే మనం దేవుని కుటుంబంలో కుటుంబ సభ్యులుగా మారిపోతాం. ఇదేంటన్నా దేవుని కుటుంబంలో కుటుంబ సభ్యులుగా మారిపోవటం ఏంటన్నా అని అంటారా? చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 48వ వచనం నుంచి 50వ వచనం వరకు. మత్తయి సువార్త 12వ అధ్యాయం, నాతో కలిసి. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను. 50వ వచనం, అందరూ నాతో కలిసి. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లియు అనేను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. పరలోకపు తండ్రి చిత్తం చొప్పున ఒకడు జరిగిస్తే అప్పుడు వాడు యేసయ్యకి ఏమవుతాడట? వాడు నా సహోదరుడు, వాడు నా సహోదరి, అంత మాత్రమే కాదు, ఆవిడ నా తల్లి అంటాడు. యేసయ్య ఎక్కడి మాట అన్నారంటే, యేసు ప్రభు వారు జనసమూహం మధ్యలో ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి అంటాడు, అయ్యా అదిగో నీ తల్లి నీ సహోదరులు నిన్ను చూడటానికి వచ్చారు అని తల్లి మరియను యేసయ్య సహోదరులను చూపిస్తూ మాట్లాడుతూ ఉంటే యేసయ్య అప్పుడు అంటున్నాడు, ఏమని? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఎవరు నా సహోదరులు అంటే, నా తండ్రి చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అయి ఉన్నారు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, మనం దేవుని చిత్తం చేస్తే ఆయన మనకు దేవుడు, మనం ఆయన ఆరాధించే భక్తులుగా మాత్రమే కాదు, ఆయన చిత్తం మనం చేస్తే యేసయ్య మనకేమవుతాడో తెలుసా? మనకు పెద్దన్న అవుతాడు, మనం ఆయనకి తమ్ముళ్ళు చెల్లెలం అయిపోతాం. ఒక్కళ్ళు కూడా ఆమెను చెప్పలే. యేసయ్య మనకేమవుతారు? రోమాపత్రికలో యేసయ్యని జ్యేష్ఠ కుమారుడు అంటే పరలోకపు తండ్రికి జ్యేష్ఠ కుమారుడు, మనం ఆ తర్వాత కుమారులు. అంటే యేసయ్య మనకేమవుతాడంటే మనందరికీ పెద్దన్న అవుతాడు. యేసయ్య మనకు రక్త సంబంధి అయిపోతాడు. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పరలోకపు కుటుంబంలో మనం కుటుంబ సభ్యులుగా మారిపోతాం. అప్పుడు మనందరికీ తండ్రి అయినటువంటి దేవుడు, మనందరికీ పెద్దన్న, చెప్పాలి, మనందరికీ పెద్దన్న యేసయ్య అవుతాడు. దైవజనమా వినండి, అన్ని బంధాల్లో రక్త సంబంధం భలే ప్రత్యేకమైంది. దాని మాధుర్యమే వేరు. రక్త సంబంధం చాలా విలువైంది. రక్త సంబంధం ఎలాంటిదంటే, ఆ మధ్య ఒక అక్క చెప్తుంది, అన్నయ్య ఈ అన్నదమ్ముళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఊర్లో వాళ్ళ తమ్ముడు వర్షానికి దడిస్తే మా ఆయనకు జలుబు చేస్తుంది అన్నయ్య, మా ఆయనకు జలుబు చేస్తే వాళ్ళ తమ్ముడికి జ్వరం వస్తుంది అన్నయ్య. వర్షానికి దడిసింది ఎవరు? అరే వర్షానికి దడిసింది ఎవరు? తమ్ముడు. అదిగో ఆ తమ్ముడికి జలుబు చేసినట్టుంది. వర్షానికి దడిసింది ఎవరు? ఊరిలో ఉన్న తమ్ముడు. జలుబు చేసింది ఎవరికి? జలుబు ఎవరికి చేయాలా? ఎవడు వర్షానికి దడిసాడో ఆ వ్యక్తికి జలుబు చేయాల. వర్షానికి దడిసిందేమో ఊరిలో ఉన్న తమ్ముడు, జలుబు చేసిందేమో హైదరాబాదులో ఉన్న అన్నకి. హైదరాబాదులో ఉన్న అన్నకు జలుబు చేస్తే ఊరిలో ఉన్న తమ్ముడికి జ్వరం వచ్చింది. ఊరిలో ఉన్న తమ్ముడికి జ్వరం వస్తే అన్న హైదరాబాదులో ఉన్న ఐసీయూలో జాయిన్ అయిపోతాడు. అంటే రక్త సంబంధం అట్లాంటిది. దాని అర్థం ఏంటో తెలుసా? యేసయ్యకు నువ్వు రక్త సంబంధివైతే
నీకు చిన్న కష్టం వచ్చిన ప్రభు తట్టుకోలేడు, చిన్న అపాయం వచ్చిన ప్రభు తట్టుకోలేడు. చిన్న అపజయం కలుగుతున్న కారణం ఏంటంటే, నేను ఇందాక చెప్పే కదా, అన్ని బంధాలలో రక్త సంబంధం చాలా గొప్పది. రక్త సంబంధం చాలా గొప్పది అని కళ్ళకు కట్టే ఓ గొప్ప సన్నివేశం బైబిల్లో ఉంది. ఎక్కడ అంటే, గడిచిన ఆదివారం రాత్రి నేను ఉప్పల్లో చెప్పాను. యోసేపు ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడు. 10 మంది అన్నలు ధాన్యం కోసం వచ్చారు. వీళ్ళు నా అన్నలు అనుకుంటా అని గుర్తుపెట్టాడు. ఏదో కలిగింది కొంత ఇచ్చేసి పంపించేశాడు. పంపించేటప్పుడు అన్నాడు, ఈసారి వచ్చేటప్పుడు మీకు చిన్న తమ్ముడు ఉన్నాడని చెప్పారు కదా, ఎవరా చిన్న తమ్ముడు? బెన్యామీను. ఈసారి వచ్చేటప్పుడు మీరు బెన్యామీని తీసుకొని వస్తేనే మీకు నా దగ్గర ధాన్యం దొరికిద్ది, లేకపోతే మీరు దోషులని నేను ఎంచుతా అన్నాడు. ఈసారి వాళ్ళు ధాన్యం కోసం బెన్యామీని తీసుకొని వచ్చారు. చూడండి 11 మంది తోబుట్టువులు అక్కడ ఉన్నారు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? బెన్యామీనును చూసి దుఃఖాన్ని అణుచుకోలేక లోపట గదిలోకి వెళ్ళి, అక్కడ ఒక మాట రాసి ఉంటుంది, ఏడ్చుటకు స్థలమును వెతికి. ఏం వెతికాడంట? దేనికోసం? ఏడవటానికి స్థలం వెతికి ఆ చాటైన స్థలంలోకి వెళ్ళి ఏడ్చి 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 ఏడ్చి, బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ముఖం కడుక్కొని మరలా వచ్చి నిలవబడ్డాడు. 10 మందికి ఒక వంతు ధాన్యం ఇస్తే బెన్యామీను దగ్గరకు వచ్చేసరికి వారికంటే 5 అంతలు ఎక్కువ వంతులు ఇచ్చి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను, 10 మందిని చూసినప్పుడు దుఃఖాన్ని అణుచుకోలేనంతగా తాను ఆడవల, ఏదో కాస్త కళ్ళెమ్మడి నీళ్ళు ఇడిచాడు అంతే. అయితే చూడండి, బెన్యామీను చూసినప్పుడు మాత్రం దుఃఖాన్ని అణుచుకోలేకపోయాడంట, ఆపుకోలేకపోయాడట. చాటైన గదిలోకి వెళ్ళి వెక్కి 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 ఏడ్చాడు. నేనంట 10 మందిని చూస్తే ఏడుపు రాలేదు, అంతగా బెన్యామీను చూస్తే ఏడుపు వచ్చింది. ఎందుకు? తతిమావులు రక్త సంబంధికులు కాదా? రక్త సంబంధికులే. కాకపోతే ఈ 10 మందికి యోసేపుకు తండ్రి ఒక్కడే, కానీ తన తల్లికి పుట్టిన వాళ్ళు ఇద్దరే. ఎవరు? రాహేలుకు పుట్టిన అన్నదమ్ముళ్ళు ఇద్దరే. ఎవరెవరు? బెన్యామీను, యోసేపు. బెన్యామీను, యోసేపు. తతిమా 10 మంది తండ్రి వేరు, తండ్రి ఒక్కడే, తల్లి వేరు. కానీ బెన్యామీన్ దగ్గరకు వచ్చేసరికి ఏంటో తెలుసా? బెన్యామీన్ దగ్గరకు వచ్చేసరికి చూడండి, బెన్యామీన్ దగ్గరకు వచ్చేసరికి మరలా చూడండి, బెన్యామీన్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే తన తోబుట్టువు, తన రక్త సంబంధి. ఇప్పుడు తాను ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడు. ఒకసారి ఆలోచించండి, బెన్యామీను పిడికిడి మెతుకుల కోసం భిక్షాందేహి అని యోసేపు ఎదుట నిలవబడ్డాడు. తాను తన అన్న సంగతి బెన్యామీనుకు తెలియదు, కానీ బెన్యామీనుకు తాను తన తమ్ముడు అన్న సంగతి యోసేపుకు తెలుసు. తాను రాజై తన తమ్ముడు తన కళ్ళ ఎదుట సుమారుగా 17 సంవత్సరాల తర్వాత, 17 సంవత్సరాలు కాదు, రైట్, 39, 17, 22 సంవత్సరాల తర్వాత, దరిదాపుగా 22 సంవత్సరాల తర్వాత తమ్ముడు చూస్తున్నాడు. తాను రాజయ్యాడు, తన తమ్ముడేమో భిక్షాందేహి అన్నట్లుగా ఇట్లా చేతులు చాపుతున్నాడు. దైవజనమా, నువ్వు కోట్లకు పడగెత్తావు, దేవుడు నిన్ను అట్లా ఆశీర్వదించుగాక. ఇప్పుడు నేను చెప్పబోయేది మన కుటుంబంలో ఎవరికీ జరగకుండును గాక. మీ ఇంట్లో నుంచి తప్పిపోయిన తమ్ముడు, నువ్వు కోట్లకు అధిపతి ఆ దారి గుండా వెళ్తా ఉంటే నీ తోడబుట్టిన తమ్ముడు బట్టలు చిరిగిపోయి, జుట్టు చెదిరిపోయి, పిచ్చోడైపోయి, నీవెవరివో తెలియక నీ దగ్గరికి వచ్చి, అమ్మా ఒక 100 రూపాయలు ఈ అమ్మా అని అంటంతో ఆ సిచ్యువేషన్ చూసిన వెంటనే, వాడు నా తమ్ముడు అని నువ్వు గుర్తుపెట్టిన వెంటనే గుండెలు పగిలేటట్లుగా ఏడుస్తావుగా, అల్లాడిపోతాంగా. సరిగ్గా యోసేపు పరిస్థితి ఇదే.
తన తోడబుట్టినటువంటి తమ్ముడు పిడికెడి మెతుకుల కోసం భిక్షాందేహి అని అక్కడ నిలబడి ఎదురు చూస్తూ ఉంటే అన్న తట్టుకోలేక అల్లాడిపోతున్నాడు. ఎందుకు అల్లాడిపోతున్నాడో తెలుసా? బెన్యామీను తన రక్త సంబంధి. తట్టుకోలేక అందరికీ ఒక్కొక్కని తీస్తే బెన్యామీని దగ్గరికి వచ్చేసరికి చెప్పండి 5 అంతలు ఎక్కువ ఇచ్చినట్లుగా లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా చూడండి, యోసేపు బెన్యామీనుకి ఆ తల్లికి పుట్టుట ద్వారా రక్త సంబంధి అయ్యాడు, ఆ అన్నకు తమ్ముడు అయ్యాడు. ఇప్పుడు యేసయ్యకు మనం తమ్ముళ్ళం ఎట్లా అవుతాం? యేసయ్యకు మనం చెల్లెలు ఎట్లా అవుతాం? ఎలా అవుతామో తెలుసా? ఆయన చిత్తాన్ని ఎవడు జరిగిస్తాడో ప్రతివాడు దేవుని కుటుంబంలో కుటుంబ సభ్యులుగా మారిపోతారు. చెప్దామండి, సహోదరుడు సహోదరే కాదు, చివరికి ఇంకొక మాట అంటాడు, నా తల్లి అంటాడు. ఏమండి, నేనంట మనకి ఎంత పెద్ద వయసు వచ్చినా అమ్మేగా. ఒరే సుబోధ్, ఇప్పుడు కాదు, నువ్వు పెద్దోడు అయిన తర్వాత కూర్చున్నా లేచిన అమ్మ అంటావు చూడు. ఇప్పుడు కొంచెం యవ్వన వయసు కాబట్టి మా అమ్మ పద్దాకల నేను ఏం చేసినా మా నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పింది, జోరీలాగా చెప్పింది. మా అమ్మ మంచిది కాదు, మా నాన్న యవ్వన వయసులో ఇట్లా అనుకుంటారు. కానీ మీకు పెళ్ళై నువ్వు నాన్నవవుతావు కదా, నువ్వు నాన్నవైన తర్వాత అప్పుడు నాన్న బాధ అర్థమైంది, నువ్వు అమ్మ అయిన తర్వాత అప్పుడు అమ్మ బాధ అర్థమైంది. రైట్, గమనించండి, యేసయ్య కుటుంబంలో మనం ఎట్లా కుటుంబ సభ్యులు అవుతామంటే దేవుని చిత్తం జరిగించినప్పుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒక మాట యేసయ్యని అడుగుదాం, యేసయ్య నా జీవితంలో నా చిత్తం జరగకూడదు, నా బ్రతుకులో నీ చిత్తమే జరుగును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. నా బ్రతుకులో నీ చిత్తమే జరుగును గాక. గట్టిగా చెప్దాం. దేవుని చిత్తం జరిగిస్తే నంబర్ 1 మన మార్గాలన్నీ సరళం చేయబడతాయి. రైట్. రెండవది, దేవుని చిత్తం మనం జరిగిస్తే దేవుని కుటుంబంలో కుటుంబ సభ్యులుగా మనం మారిపోతాం. మూడో మాట చెప్పమంటారా? దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తే మన పెదవులలో నుండి బయలుదేరే ప్రతి ప్రార్థన మానక దేవుడు అంగీకరిస్తాడు. గట్టిగా చెప్దాం. ఏం చేస్తాడు? ఎక్కడ రాసిందయ్యా ఈ మాట అని అంటారా? చూడండి యోహాను సువార్త 9వ అధ్యాయం చూడండి, 31వ వచనం. 9:31. నాతో కలిసి చెప్పండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. చెప్పండి. ఆయన వాని మనవి ఆలకించును. ఎవరి మనవి? ఎవరి మనమంటే ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల. ఎవరైతే ఆయన చిత్తం చొప్పున జరిగిస్తారో వాళ్ళ పెదవులలో నుండి బయలుదేరే ప్రతి ప్రార్థన మానక దేవుడు అంగీకరిస్తాడు. నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను. అమ్మా, నీకు కష్టం వచ్చినా, కరువు వచ్చినా, దుఃఖం వచ్చినా దేవుని సన్నిధిలో మోకరిస్తావు కదా. ప్రభా, నా గుండెల్లో ఈ బాధ ఉందయ్యా, తీసేవా. నా హృదయంలో ఈ వేదన ఉందయ్యా, తొలగించవా. నా బ్రతుకులో ఈ ఆయాసం ఉందయ్యా, ఒకసారి నా ప్రార్థన ఆలకించవా అని దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నా చేతులెత్తి నిన్ను దీవిస్తున్నాను తల్లి. నీ పెదవులలో నుండి బయలుదేరు ప్రార్థన మానక దేవుడు అంగీకరించును కాక. మానక అంగీకరించటం మాత్రమే కాదు, ఈ దేవుడు ఎవరో తెలుసా? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు. నీవు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేటువంటి దేవుడు. అయితే నీ పెదవులలో నుండి బయలుదేరే ప్రార్థన దేవుడు అంగీకరించాలన్నా, దేవుని సన్నిధిలో నీ మనవిని దేవుడు అంగీకరించాలన్నా మన జీవితంలో
ఎవరి చిత్తం చేయాలి? చెప్పాలి. ఎవరి చిత్తం చేయాలి? నీ చిత్తాన్ని సిలువేయాలి. నీ సొంత ఆలోచన తొలగించుకోవాలి. ప్రభా, నా జీవితం అంతటి మీద నీ చిత్తమే జరగాలి, నీ చిత్తమే జరగాలి, నీ చిత్తమే జరగాలని ఆయన చిత్తానికి మనం తల ఉంచితే మన మనవిని దేవుడు మానక అంగీకరించునుగాక. బైబిల్లో కొంతమంది దేవుని చిత్తం ఇది అని తెలిసి కూడా దేవుని చిత్తం చేయకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా చేశారు. అలా చేసి తర్వాత ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన అంగీకరించబడిందా అంటే అంగీకరించబడకపోగా వాళ్ళ బ్రతుకులో చాలా నష్టం కలిగింది. ఆ నష్టం కలిగిన తర్వాత ఎలా దిద్దుకున్నారో ఒక వ్యక్తి జీవితం మీతో పంచుకుంటా. ఆయన పేరు యాకోబు. ఎవరండి? పాత నిబంధనలో యాకోబు భక్తుడు, అదే ఇశ్రాయేలుగా మారిన యాకోబు భక్తుడు ఉన్నాడే, ఆ యాకోబు భక్తుడు మేనమామ లాబాను ఇంట ఉన్నప్పుడు దేవుడు అక్కడ ప్రత్యక్షమై అంటాడు, యాకోబు, నేను నీకు బేతేల్లో ప్రత్యక్షమయ్యా కదా గతంలో, మరలా నువ్వు బయలుదేరి నీ తండ్రి ఇంటికి వెళ్ళు. బేతేల్లో నాకు బలిపీఠం కడతానన్నావు కదా, అక్కడ నువ్వు బలిపీఠం కట్టు, నీ తండ్రి ఇంటికి వెళ్ళు అని చెప్తే యాకోబు బయలుదేరి తాను వెళతాను అన్న స్థలానికి వెళ్లకుండా, ఎక్కడ ఉంటాను అని దేవునికి మాట ఇచ్చాడో అక్కడికి వెళ్లకుండా తాను మార్గ మధ్యలో షెకెము అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడ స్థలం తీసుకున్నాడు, స్థలం కొనుక్కున్నాడు, అక్కడ గుడారం కట్టుకున్నాడు. ఆ స్థలానికి ఏమని పేరు పెట్టాడో ఒకసారి చూడండి. ఆదికాండం 33వ అధ్యాయం 17వ వచనం నుంచి 20వ వచనం వరకు చూడండి ఒకసారి. 33వ అధ్యాయం అందరూ చెప్పండి. అప్పుడు యాకోబు సుక్కోతునకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. ఇక్కడ ఆగుదాం ఒకసారి. సుక్కోతునకు ప్రయాణమైపోయి చెప్పండి, తనకొక ఇల్లు కట్టించుకొని. ఇల్లు కట్టించుకున్నాడా, గుడారం కట్టించుకున్నాడా? గుడారం వేరు, ఇల్లు వేరు. గుడారం అనేది ఏంటి? ఇవాళ ఎక్కడుంటే రేపు ఇంకో చోటకి పెట్టే బెడ సర్దుకొని వెళ్ళిపోవచ్చు. ఇల్లు వేరు, గుడారం వేరు. అంటే ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఉండిపోవాలని. ఇల్లు కట్టించుకోవటం మాత్రమే కాదు, ఆ తర్వాత ఏం చేశాడంటే 18వ వచనం, అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశములోనున్న షెకెము ఊరుకు సురక్షితముగా వచ్చి ఊరి ముందర తన గుడారము వేసుకొనెను. మరియు అతడు తన గుడారములు వేసి పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి ఏల్ ఎలోహయి ఇశ్రాయేల్ అని పేరు పెట్టాను. ఇక్కడ నా వైపు చూడండి. ఆడ ఇల్లు కట్టుకున్నాడు, తర్వాత గుడారం అని కూడా రాసింది. పొలం కొన్నాడు. అంటే పొలం కొన్నాడంటే దాని అర్థం ఏంటి? అక్కడ సెటిల్ అవుదామనా లేకపోతే అక్కడ నుంచి వెళ్ళిపోదామనా? ఇల్లు కట్టుకున్నాడు. చెప్పాలి. ఇల్లు కట్టుకున్నాడు, పొలం కొనుక్కున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇక ఈ షెకెము అనే ప్రాంతంలో, సుక్కోత్ అనే ప్రాంతంలో సెటిల్ అయిపోదామని. యాకోబు ఎక్కడికి వస్తానని చెప్పాడు? బేతేలుకు వస్తానని చెప్పాడు. తండ్రి ఇంటికి హెబ్రోనుకి వెళ్తానని చెప్పాడు. అక్కడికి వెళ్లకుండా ఇక్కడ గుడారం కట్టుకొని బలిపీఠం కట్టాడు. సహజంగా బలిపీఠం ఎప్పుడు కడతారు? దేవునికి బలి అర్పించే సమయంలో కదా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే సమయం కదా. ఇక్కడ సుక్కోతు ప్రాంతానికి వచ్చిన తర్వాత యాకోబు బలిపీఠం కట్టాడు. నేనంట బలిపీఠం కట్టిన తర్వాత బలిపీఠం కట్టిన వాని కుటుంబంలో అద్భుతం జరగాలా లేదా? దేవుని మహిమ స్థలంలోకి దిగి రావాలా లేదా? దేవుని సన్నిధిలో యాకోబు బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు యాకోబు ప్రతిఫలం పొందుకోవాలా లేదా? కదా.
4వ అధ్యాయానికి వచ్చేసరికి యాకోబు జీవితంలోనే ఒక భయంకరమైన విషాదకరమైన ఘటన. 34వ అధ్యాయంలో యాకోబు ఏకైక కుమార్తె దేనమ్మ షెకెము కుమారుడు చేత చెరపబడి తన చెల్లెల్ని చెరిపేరు అన్న సంగతి లేవి షిమియోనులు తెలుసుకొని ఆ షెకెము పట్టణంలో ఉన్న మగవాళ్ళందరినీ దారుణంగా చంపి దారుణ మారణ కాండ ఆ స్థలంలో జరిగింది. అరే, నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే 33వ అధ్యాయంలో యాకోబు బలిపీఠం కట్టాడు కదా, బలిపీఠం కట్టి బలిపీఠం దగ్గర ప్రార్థన చేశాడు కదా. మరి ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి కార్యాలు జరిగాయంటే యాకోబు ప్రార్థన అంగీకరించబడలేదా? అంగీకరించబడలా. ఎందుకు అంగీకరించబడలేదు? దేవుని చిత్తం చేయకుండా మన చిత్తం చేసుకుంటూ ప్రార్థన చేస్తే మన ప్రార్థన అంగీకరించబడతావు. వింటున్నారు ఈ మాట? ఇప్పుడు నేనేదో చేయాలనుకున్నాను, అది చేయటం దేవుని చిత్తం కాదు. అయినా నా ఉద్రేకాన్ని బట్టో, నా కోరికను బట్టో, నా నిర్ణయాన్ని బట్టో, ఎవరో చెప్పారనో, పురుకొల్పారనో, నా మనసును లాగారనో, ఎవరి ప్రోద్బలం వలనో లేకపోతే నా బలహీనత వలనో నేను ఆ పని చేశా. ఆ పని చేయటం దేవుని చిత్తం కాదు. అది దేవుని చిత్తం కాదు అన్న సంగతి కూడా నాకు, అరే చెప్పండి, దేవుని చిత్తం కాదు అన్న సంగతి కూడా నాకు తెలుసు. తెలిసినా కూడా దేవుని చిత్తం కాని మార్గం వైపు వెళ్ళా, ఆ పని చేశా. ఆ తర్వాత నాకేదో కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, ప్రార్థన చేశా. ఇప్పుడు నా ప్రార్థన అంగీకరించబడిందా? యాకోబు ప్రార్థన అంగీకరించబడిందా? చెప్పాలి. యాకోబు ప్రార్థన అంగీకరించబడిందా? దైవజనమా, మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే నా వైపు చూడండి, దేవుని చిత్తం ఏంటో మనం గ్రహించాలి. దేవుని చిత్తం అంతా నేను ఎప్పుడూ చెప్తాను. ప్రతిదానికి మనం కూర్చొని ఈ విషయంలో నీ చిత్తం ఏంటి, నీ చిత్తం ఏంటి అని కూర్చొని తలకాయ బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుని చిత్తం ఏంటో 199% పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే దేవుడు మన కొరకు దాచిపెట్టించాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. సో ఈ వాక్యాన్ని మనం ధ్యానించాలి. దేవుని చిత్తాన్ని లేఖనాల్లోనే ఉంచే మనం తెలుసుకోగలుగుతాం. లేఖనాలకు దాటిన విషయం ఏదైనా ఉందా, అప్పుడు ప్రవక్తల ద్వారానైనా మాట్లాడతాడు, నువ్వు రాత్రి పండుకునేటప్పుడు కళ ద్వారానైనా మాట్లాడతాడు, దర్శనం ద్వారానైనా మాట్లాడతాడు, మెల్లనైన స్వరం ద్వారానైనా దేవుడు మాట్లాడతాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ప్రతిదానికి ప్రభా నీ చిత్తం ఏంటి, కూర్చొని మోకరించి నాతో మాట్లాడు అంటే దేవుడు నోరుముయిరా, పద్దాకలు నీతో మాట్లాడేది ఏముంది, నేను మాట్లాడిన మాటలన్నీ చెప్పండి. నేను మాట్లాడిన మాటలన్నీ బైబిల్లో ఉన్నాయి. ముందు అది చదువుకొని సావు, అది చదువుకున్న తర్వాత కూడా నీకు తెలియకపోతే అప్పుడు రా, నేను నీకు చెప్తాను అంటాడు. గతంలో ఒకసారి చెప్పాను, పి జోషి గారు ఆయన రేడియో ప్రసంగికులుగా వాడబడుతున్న దినాల్లో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే ఒక అమ్మాయి వచ్చి అడిగిందట, అన్న నేను మా ఉస్మానియా యూనివర్సిటీలో నాతో పాటు చదువుకునే ఒక బ్రాహ్మణ అబ్బాయిని ప్రేమించాను, నేను భక్తి కలిగిందానన్న సంగతి మీకు తెలుసు కదా, నేను ప్రేమించిన అబ్బాయి బ్రాహ్మణ అబ్బాయి, అన్యుడు, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. ఈ విషయంలో దేవుని చిత్తం ఏంటో మీరు ప్రార్థన చేసి కనిపెట్టి దేవుని చిత్తం ఏంటో నాకు చెప్పండి అని అందట. అప్పుడు జోషి గారు అన్నాడట, అమ్మా దీనికి ప్రార్థన దాకా అవసరం లేదమ్మా, దీనికి దేవుని సన్నిధిలో మోకరించాల్సిన అవసరం కూడా లేదమ్మా, వెంటనే దేవుని చిత్తం చెప్పేస్తాను అని అన్నారంట. చెప్పండి అయ్యా దేవుని చిత్తం ఏంటో అంటే, ఆ వివాహం చేసుకోవటం దేవుని చిత్తం కాదు. వెంటనే ఆ అమ్మాయి మనసులో అనుకుందంట, అసలు నేను ఈ పాస్టర్ల దగ్గరికి రాందే ఇందుకు, మా అమ్మ బలవంతం చేయబట్టి వచ్చా అందట. ఈ అమ్మాయి వాక్యం ఏమని రాసి ఉంది, విశ్వాసురాలైన భార్య భర్త అవిశ్వాస అయితే తన సత్ప్రవర్తనను బట్టి భర్తను రాబట్టవచ్చును అని బైబిల్లో రాసి ఉంది కదా, మరి ఆ వాక్యం ఏం చెప్తారు అంది. దైవజనుడు అన్నాడు, వెలుగుకు చీకటికి పొత్తెక్కడ? దేవుని ఆలయాల మనం, దేవుని ఆలయాలకు విగ్రహాలకు సాంగత్యం ఎక్కడ? మన వెలుగు సంబంధులు, వాళ్ళు చీకటి సంబంధులు. వాక్యం దీన్ని అంగీకరించదు అని చెప్తే ఈ పాస్టర్లను అడగటం వేస్ట్.
నేనే దేవుని చిత్తం కనుక్కుంటానని చెప్పి ప్రార్థన గదిలోకి వెళ్ళి, ప్రభా ఇప్పుడు వాక్యం చదువుతున్నాను నాయన, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభా అని ప్రార్థన చేసుకొని బైబిల్ అట్లా తెరిచి బైబిల్లో ఆ పేపర్ మీద వేలు పెట్టిందట. రావటం పరమగీతాలు వచ్చిందంట. ఆ పరమగీతాల్లో ఏమొచ్చిందో తెలుసా? అతడే నా ప్రియుడు, 10,000 మంది పురుషుల్లో అతి కాంక్షణీయుడు. ఎప్పుడైతే అతడే నా ప్రియుడని వచ్చిందో వెంటనే బైబిల్ మూసి, దేవా నాతో నువ్వు మాట్లాడినందుకు నీకు నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. మనం ఎంత మంచి వాళ్ళమంటేనమ్మా, మనకు ఒక చిత్తం ఉంటుంది. మనం అనుకున్నది వెంటనే బయలుపడిందా, ఇది దేవుని చిత్తం అంటాం. మనం అంత మంచివాళ్ళం. మొత్తానికి ఆయన పెళ్లి చేసుకుందటండి. పెళ్లి చేసుకున్న 3వ రోజే శతకొట్లు కొడుతున్నాడంట. మామూలు కాదు, టార్చర్, నరకం చూపిస్తున్నాడంట. ఈ టార్చర్ తట్టుకోలేక, దేవా నీ చిత్తం అడిగే కదయ్యా పెళ్లి చేసుకుందే, నా బతికేంటి ఎట్లా అయిపోయిందయ్యా అని మరలా ప్రార్థన గదిలోకి వచ్చి బైబిల్ తీసుకొని బైబిల్ ఓపెన్ చేసి ఈసారి బైబిల్లో వేలు పెట్టిందట. ఈసారి ఇర్మియా పుస్తకం వచ్చిందట. ఆ పుస్తకంలో ఏముందో తెలుసా? ఆ మాట నీతో చెప్పింది నేను కాదు అని వచ్చిందట. ఏ మాట చెప్పాలరా తల్లి? దైవజనమా, ఎప్పుడు దేవుని చిత్తాన్ని మనం ముందు పెట్టుకోవాలి. ఒక విలువైన మాట చెప్తాను చూడండి. ప్రత్యక్ష గుడారం దగ్గరికి పావురాన్ని తీసుకొస్తారు. దేన్ని? బలిపీఠం దగ్గర బలి అర్పించే ముందు పావురాన్ని కానీ గొవ్వను కానీ ఏం చేస్తారంటే దాని తల భాగాన్ని, దాని మెడ భాగాన్ని చూడండి దాని మెడ భాగాన్ని తుంచేస్తారు. ఇప్పుడు గోంగూర కాడలో గోంగూరని ఏం చేస్తాం చెప్పండి అంటారు కదమ్మా. తుంచడం ఎక్కడెక్కడ వాడతాం? చిక్కుడుగాయలకి చెప్తామడా, ఏమనుకోలే చెప్పు. ఇట్లా తుంచుతారు కదమ్మా, అంటే ఇట్లా 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 తుంచేస్తారు. బలిపీఠం దగ్గరికి పావురం వచ్చిన తర్వాత దాని తల ఎందుకు తుంచుతారు? దీని అర్థం ఏంటో తెలుసా? బలిపీఠం యేసుక్రీస్తు వారు. బలిపీఠం దగ్గరికి తేబడిన పావురాలు ఎవరో తెలుసా? మనమే. బలిపీఠంగా పిలువబడుతున్న యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత మన తల తుంచబడాలి. అంటే మన స్వచిత్తం, మన సొంత ఆలోచన, మన సొంత నిర్ణయాలు తుంచబడి, నా చిత్తం కాదు ప్రభా, నా బ్రతుకులో సర్వచిత్తంబు నీదేనయ్యా అని బలిపీఠమైన యేసయ్య చిత్తానికి మనల్ని అప్పగించుకునే వారిగా ఉందుముగాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అలా అప్పగించుకుంటే మన పెదవులలో నుండి బయలుదేరే ప్రార్థన మానక దేవుడు అంగీకరించడం ప్రారంభిస్తాడు. మీరు ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే మీ పెదవులలో నుండి బయలుదేరే ప్రతి ప్రార్థన నా దేవుడు అంగీకరించును గాక. చెబుదాం ఆమేన్. ఇప్పుడు మన ప్రార్థన అంగీకరించాడు. చేసిన ప్రతి ప్రార్థనకు మన జవాబు పొందుకుంటున్నాం. అప్పుడు మన తల పైకెత్తబడిద్దా లేదా? అమ్మ చెప్పాలరా, మన తల పైకెత్తబడిద్దా లేదా? మన తల పైకెత్తబడటానికి కారణం ఏంటంటే దేవుని చిత్తానికి మనం తల, దైవ చిత్తానికి ఎప్పుడైతే నువ్వు తల ఉంచుతావో నీ తల దేవుడు పైకెత్తడం ప్రారంభిస్తాడు. చెప్దాం ఆమేన్. ఇప్పుడు ఒక మాట, 4వది బహు విలువైన మాట. అనయ్య ఇది దేవుని చిత్తం అని తెలుసుకున్న తర్వాత దేవుని చిత్తానుసారంగా మనం అడుగులేస్తే అంటే ఇక మనకి ఏ కష్టాలు రావా, ఏ సమస్యలు రావా, ఏ ఇబ్బందులు రావా అని మీరు నన్ను అడగొచ్చు. అంటే మా బ్రతుకులో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి అంటే దేవుని చిత్తం కాకుండా చేసినట్టున్నాం, అందుకని ఇట్లా వచ్చినట్టున్నాయి. అంటే దేవుని చిత్తం చేసి దేవుని చిత్తానుసారంగా మనం అడుగులేస్తే మనకు ఏ కష్టాలు రావా అని అంటే లేదు లేదు లేదు. దేవుని చిత్తానుసారంగా మనం అడుగులు వేసినా కొన్ని సమస్యలు వస్తాయి. కానీ అద్భుతం తెలుసా, దేవుని చిత్తానుసారంగా మనం అడుగులు వేసినప్పుడు మనకు ఎదురయ్యే ప్రతి సమస్యను దేవుడే పరిష్కరించడం ప్రారంభిస్తాడు. దేవుడే దాన్ని చక్కదిద్దుతాడు. దీనికి బైబిల్లో ఒక అద్భుతమైన లైవ్ ఎగ్జాంపుల్ ఏదయ్యి అంటే చూడండి అన్నమాట. ఎస్, మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం
నుంచి 34 వచనం వరకు మీరు తర్వాత చూడండి. అవన్నీ చదవటానికి సమయం లేదు. నాతో కలిసి వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు కొండ ఎక్కి ప్రార్థన చేయుచుండెను. 24 రైట్. 23 చూడు. ఒంటరిగా ఉండెను. 24 ఎస్. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. నెక్స్ట్ 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 నాతో కలిసి వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. ఇక్కడ ఒకసారి చూడండి. శిష్యులు ఇటువైపు ఉన్నారు. అదే రొట్టెలు చేపలు విరిచింది ఉంది కదా, ఇటువైపు ఉన్నారు. ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత యేసయ్య వాళ్ళతో చెప్పారు, మీరు అద్దరికి వెళ్ళండి. వాళ్ళు అన్నారు, మేము వెళ్ళమయ్యా, నువ్వు వస్తేనే వెళ్తామన్నారు, ఏమన్నారు తెలియదు. మెట్టుకు అక్కడ రాయబడిన మాట ఏంటంటే వారిని బలవంతము చేశాను అని రాశాను. ఎవరు బలవంతం చేశారు? యేసయ్య బలవంతం. ఏమని బలవంతం చేశాడు? మీరు అటువైపు వెళ్ళండి, అద్దరికి వెళ్ళండి, అద్దరికి వెళ్ళండి, అద్దరికి. మొత్తానికి యేసయ్య మాట పట్టుకొని ఆ దోణి ఎక్కి అద్దరికి వెళ్తున్నారు. ఇప్పుడు అద్దరికి వెళ్తుంది దేవుని చిత్త ప్రకారంగా వెళ్తున్నారా, వాళ్ళ సొంత ఆలోచన ప్రకారం వెళ్తున్నారా? అసలు అటువైపు వెళ్ళమని చెప్పింది వాళ్ళు అనుకున్నారా, దేవుడు చెప్పాడా? ఇప్పుడు దేవుని మాట ప్రకారం సముద్రంలో ప్రయాణమే వెళ్ళేటప్పుడు హాయిగా ఆ ఏమంటారు, తెడ్డే కదా, ఆ తెడ్డు ఆడిస్తా హైలెస్సా హైలో హైలెస్సా అని చక్కగా పాటలు పాడుకుంటా సాఫీగా వెళ్ళారా. ఎందుకు? వాళ్ళు దేవుని చిత్తానికి లోబడి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇప్పుడు దేవుని చిత్తానికి లోబడి ప్రయాణాన్ని ప్రారంభిస్తే ప్రయాణం చాలా సాఫీగా వెళ్ళాలి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? అది నట్టనడి సముద్రానికి రావటంతో అట్టహాసపు పెను తుఫాన్. ఏం చేయాలో అర్థం కావట్లా. అయ్యో అయ్యో అని జుట్టు బీక్కుంటున్నారు. విచిత్రం చూడండి. అక్కడెక్కడో ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్న ప్రభు ఆత్మలో గ్రహించి వాళ్ళు పిలవకుండానే, ఈ మాట బాగా వినండి, వాళ్ళు పిలవకుండానే అయ్యా భగవంతుడా ఎక్కడున్నావు, మేము ఇట్లా అయిపోతున్నావు, నువ్వు ఎక్కడున్నావో త్వరగా రా అని ప్రార్థన చేయక మునిపే యేసయ్యే నడుచుకుంటూ నడుచుకుంటూ సముద్రం మీద నడుచుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చి గాలిని గద్దించగా అది నిమ్మళమైపోయిందట. చెప్దాం ఆమేన్. ఇప్పుడు గమనించండి, వాళ్ళకి ఎదురైన సమస్యలు ఇప్పుడు ఎవరు జోక్యం చేసుకున్నారు? చెప్పాలమ్మా. ఎందుకు యేసయ్య జోక్యం చేసుకున్నాడు? యేసయ్య చిత్త ప్రకారంగా వాళ్ళు వెళ్ళారు కాబట్టి వాళ్ళకు వచ్చిన సమస్యలో దేవుడు జోక్యం చేసుకున్నాడు. దైవజనమా, నీ వివాహ విషయంలో కానీ, నీ చదువు విషయంలో కానీ, నీ వ్యాపార విషయంలో కానీ, నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని చిత్తమేంటో కనుక్కొని ఆయన చిత్తానుసారంగా నువ్వు అడుగులు వేస్తే, ఆయన చిత్తానుసారంగా అడుగులు వేసినా కొన్ని సమస్యలు వస్తాయి. అయితే ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కరించడానికి దేవుడే జోక్యం చేసుకోవటం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. ఇప్పుడు దేవుడు జోక్యం చేసుకోవటాన్ని బట్టి గాలి నిమ్మళమైపోయిందా లేదా? సముద్రం సద్దనికి పోయిందా లేదా? ప్రశాంతత వచ్చిందా లేదా? చివరికి వాళ్ళు అద్దరికి చేరారా లేదా? ఎందుకు చేరారు? వాళ్ళ జీవితంలో ఎదురైన ప్రతి సమస్యలో దేవుడు జోక్యం చేసుకున్నాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. మన జీవితంలో మనకు ఎదురైన సమస్యల్లో మనం జోక్యం చేసుకున్నాం అనుకోండి, గోటుతో పోయేది గొడ్డల దాకా అయిపోద్ది. దేవుడు జోక్యం చేసుకుంటే గొడ్డలతో పోయేది గోటితో లేపేస్తాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. మనం జోక్యం చేసుకొని మన తెలివితేటలు ఉపయోగించి ఏదో పరిష్కరిద్దామని అనుకున్నాం అనుకోండి, అది గోటితో పోయే సమస్య గొడ్డల దాకా అయిపోతుంది. అదే దేవుడు జోక్యం చేసుకున్నాడు అనుకోండి,
అయ్యో నేను భరించలేని అయ్యో నేను భరించలేని బాధ అని నీవు అనుకుంటూ ఉండగా ఆ పెనుగాలి చిరుగాలిగా దేవుడు మార్చేస్తాడు. ఆ కారు మేఘాలను ఆశీర్వాదపు జల్లులుగా దేవుడు మార్చేస్తాడు. అందుకని మన ప్రతి వేద్యంలో చెప్పండి, ఎవరు జోక్యం చేసుకోవాలి? ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కుటుంబంలో ఏదైనా వేద్యంతో ఈ రాత్రి వాక్యం వింటూ ఉంటే యేసు నామం పేరిట నీ వేద్యంలో దేవుడు జోక్యం చేసుకొనుగాక. దేవుడే దానిలో తలదూర్చునుగాక. ప్రతి పరిస్థితి దేవుడే చక్కదిద్దునుగాక. ఆమేన్. అయితే ఆయన చక్కదిద్దాలంటే మనం ఎవరి చిత్తం చేయాలి? ఆఖరి మాట చెప్తాను, 2 నిమిషాలు. దేవుని చిత్తం మనం చేస్తే బైబిల్లో రాయబడిన మాట, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు కానీ నా తండ్రి చిత్తము జరిగించువాడే పరలోక రాజ్యం చేరతాడు అంటారు. ప్రైజ్ ది లార్డ్. అంటే పరలోక రాజ్యం ఎవరు చేరతారు? ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేసేవాళ్ళు కాదు, ప్రభువా ప్రభువా అని పాటలు పాడేవాళ్ళు కాదు, ప్రభువా ప్రభువా అని ఆరాధించేవాళ్ళు కాదు. పరలోక రాజ్యం ఎవరు చేరతారా అంటే తండ్రి చిత్తమును జరిగించువాడే, తండ్రి చిత్తమును జరిగించువాడే పరలోక రాజ్యం చేరతాడు. ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. యేసయ్య ఏమంటాడంటే, నా చిత్తం చేయుటకు నేను రాలా. నాతో కలిసి చెప్పండి, నా చిత్తం చేయుటకు నేను రాలా. నా శరీరమందు నీ చిత్తం జరిగించడానికి ఇదిగో దేవా నేను దిగి వచ్చి ఉన్నాను అని ప్రభు మాట్లాడతాడు. యేసయ్య మాట్లాడతాడు. హల్లెలూయా. యేసయ్య మాట్లాడుతూ ఇంకో చోట ఏమంటాడో తెలుసా? నా తండ్రి చిత్తము చేయుటే నాకు ఆహారమై ఉన్నది అంటాడు. ఏంటి ఆహారం? తమ్ముడు నీ ఆహారం ఏంటి చెప్పు? మధ్యాహ్నం ఏం తిన్నావు? భోజనమేలే. ఆ భోజనంలో ఆకాశ పక్షులు ఉన్నాయా? లేవా? భూజంతువులు ఉన్నట్టుంది. సరే అమ్మ, మనకు ఆహారం ఏదిరా కదా, కానీ యేసయ్యకి ఆహారం ఏది? తండ్రి చిత్తాన్ని జరిగించడమే యేసయ్యకి ఆహారం. అద్భుతం ఏంటో తెలుసా? లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్తాన్ని జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. 5 విషయాలు విన్నాం. ఆయన చిత్తానికి లోబడితే మార్గాలు దేవుడే సరళం చేస్తాడు. రైట్? ఏం సరళం చేస్తాడు? చెప్పాలి. దేనికి లోబడితే? చెప్పాలి. దేనికి లోబడితే? దేవుని చిత్తానికి లోబడితే దేవుడే మార్గాన్ని సరళం చేస్తాడు. దేవుని చిత్తానికి లోబడితే దేవుని కుటుంబంలో కుటుంబ సభ్యులుగా మారిపోతాం. పరలోకమందలి దేవుడు మనకు తండ్రి, యేసయ్య మనకి యేసయ్య మనకు పెద్దన్న అవుతాడు. ఆయన చిత్తం చేస్తే మన పెదవులలో నుండి బయలుదేరి ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఆయన చిత్తం మనం చేస్తే ఏ సమస్య వచ్చినా దేవుడే జోక్యం చేసుకొని దాన్ని చక్కదిద్దాడు. అన్నిటికంటే విశేషంగా భూలోకంలో దేవుని చిత్తానికి మనం తల ఉంచితే పరలోకంలో తలెత్తుకునే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయును గాక.